బయట వాళ్ళందరూ వెళ్ళిపోవాలండి. పిఏలు పిఎస్లు అందరూ బయటికి వెళ్ళిపోవాలండి. ఓన్లీ ఇన్వైటీస్ మాత్రమే లోన కూర్చోవాలి. అయ్యా, ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు ప్రవేశించారు. దయచేసి అందరూ కూర్చుంటే బాగుంటుందండి. ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు వచ్చేసారు. ఇంక త్వరలో మన దగ్గరికి వచ్చేస్తారు. దయచేసి అందరూ కూర్చోండి. ఈ స్టాఫ్ వర్కర్స్ అందరూ బయటికి వెళ్ళిపోవాలండి. దయచేసి అందరూ పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి ప్లీజ్. పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం. అందరికీ నమస్కారం. సభా కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతుంది. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఇప్పుడే ప్రాంగణంలోకి విచ్చేశారు. పాలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా వేదిక మీద ఆహ్వానించడం జరుగుతోంది. వారందరూ కూడా ఆసీనులు కావాలని, అట్లనే శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు వారందరూ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ. సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నేత, జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తొలిసారిగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని స్వీకరిస్తున్నటువంటి మనందరి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులకు, విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, మంత్రివర్యులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ముందుగా శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేయడానికి మొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, శ్రీ యువ నాయకుడు నారా లోకేష్ గారిని, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ముగ్గురిని, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడానికి ఉంటుంది. దయచేసి వేదిక మీద ఉన్న పాలిట్ బ్యూరో సభ్యులు ఒక్కొక్కరుగా వెళ్ళి పూలమాల అలంకరణ చేయాల్సి కోరుతున్నాం.
వదిలేరు అన్న మేము వేస్తాం అందరూ వదిలే ప్రశాంతంగా చేస్తాం కింద నుంచి పెట్టాలి బాబు వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా మీకు పెట్టడం ఒక్కొక్కరు నీట్గా టీటీడీ మెంబర్ అయిన కూడా కేసీ గారికి తలొచ్చి దండం పెట్టుకున్నాను ఆయనకంటే నువ్వు ఊరుకో బాబాయ్, బాబాయ్ నువ్వు కూర్చో. మీరందరూ సంపాదించే బాగా చూపించండి అది చిన్న ప్లీజ్ మూవ్ ఎందుకు చేయడం